Brought to you by V-Guard. సోదరం మీద ఏమైనా ప్రత్యేకమైనటువంటి మీకు ద్వేషం ఉందా, లేకపోతే బీజేపీకి ఇవ్వటం, లేకపోతే మీకు సీట్ రాకపోవటం, ఈ మూడిట్లో ఏటి మీద మీకు ఎక్కువ ప్రాధాన్యమైనటువంటి అంశంగా ఉంది? ఎందుకంటే ఎక్కువ సార్లు మీరు సుజనా చౌదరి అతను పెట్టుబడిదారుడు, అతనికి ఇవ్వటం అనేటువంటి అంశాలే మాట్లాడారు కాబట్టి అడుగుతున్నా. మొట్టమొదట నాకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోకపోవడం అనే దాన్నే నేను పూర్తిగా పార్టీలో నేను మాట్లాడాను. మీకు పనిచేసినటువంటి నాయకుడిని నిలబెట్టుకోలేకపోతే, నమ్మకం కలిగించలేకపోతే మీరు ఎవరికి భరోసా కల్పిస్తారని మాట్లాడి, అది జరిగిన తర్వాత నేను భారతీయ జనతా పార్టీకో ఇంకోరికో వ్యతిరేకం కాదు. నాలాంటి సామాన్యులకో ఎవరికో టికెట్ ఇస్తే బాగానే ఉండేది. కానీ ఈ సీటుని అమ్మకం చేశారు. మధ్యలో కూడా ఒక్కలగడ భాస్కర్రావు గారు అనేటువంటి వ్యక్తి దగ్గరికి నాదెండ్ల మనోహర్ గారు వచ్చారు, బేరం పెట్టుకున్నారు. అంతకు మించి ఎవరైనా ఇస్తారేమోనని ప్రయత్నం చేశారు. అంతకు మించి ఇచ్చేటువంటి వ్యక్తి సుజనా చౌదరి గారు వచ్చారు కాబట్టి ఆయనకి టికెట్ ఇచ్చారు. ఆయన మొన్న ఏప్రిల్ 3వ తారీఖున కూడా పవన్ కళ్యాణ్ గారిని పిఠాపురంలో కలిసినప్పుడు కూడా ఆంజనేయులు గారు బాగా నోట్ చేసుకోవాలి. పిఠాపురంలో కలిసిన ముందు వరకు నన్ను ఏం మాట్లాడాల పార్టీ. పిఠాపురంలో కలిసినప్పుడు సుజనా చౌదరి గారిని పార్టీ ఫండ్ అడిగిన మాట వాస్తవం. ఆయన బయటకు వచ్చి ఈ మాట చెప్పిన మాట వాస్తవం. సుజనా చౌదరి గారిని కూడా అడగండి, పార్టీ ఫండ్ మీరు ఎంత ఇచ్చారు, ఎంత పంపించారని అడగండి. ఈ మాట వాస్తవం. నేను అసలు మా నియోజకవర్గం గురించి తెలియనటువంటి వ్యక్తికి, అసలు కేంద్ర స్థాయిలో మంత్రిగా పనిచేసి రాజ్యసభలో పనిచేసినటువంటి వ్యక్తి ఎమ్మెల్యేగా మాలాంటి ఒక కొత్త తరం రాజకీయ భవిష్యత్తును లాక్కోవడాన్ని, అటువంటి పెట్టుబడిదారుని నేను యాక్సెప్ట్ చెయ్యాలా? ఇప్పటి వరకు మీరు వైఎస్ఆర్సీపీ నేతల్ని, వెల్లంపల్లి శ్రీనివాస్ని అందరినీ విమర్శిస్తారు. ఇప్పుడు మీరు చేసిన విమర్శలన్నీ ఫేకా? హసీనా గారు ఈ రోజుకి లేకపోతే ఈ రోజుకి కూడా ఆ కామెంట్స్ మీరు చేసిన దానికి మీరు కట్టుబడి ఉన్నారా? రాజకీయాల్లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా అంశాలు లేవనెత్తుతాం. ప్రజల కోసమే కదా మాట్లాడేది, మా వ్యక్తిగతంగా ఎక్కడ మాట్లాడడం కదా. దానివల్ల మెరుగైన పాలన వస్తుంది, మెరుగైన ఫలితాలు వస్తాయి, ప్రజలకి మంచి జరుగుద్దనే కదా మాట్లాడతాం. ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్ అడిగామంటే మా ఇల్లు రిజిస్ట్రేషన్ గురించి అడుగుతామా? మంచినీళ్ళు ఏమంటే మాకు మంచినీళ్ళు అడుగుతాం, ప్రజల గురించి అడుగుతాం. అంశాలు కాదు, రోడ్ల గురించి మాట్లాడినప్పుడు ప్రజల గురించి అడుగుతాం, మా గురించి అడుగుతామా? ఎక్కడైనా ఏదైనా జరిగినప్పుడు ఖచ్చితంగా లేవనెత్తుతున్నామంటే అక్కడ ప్రభుత్వం కూడా ఏదైనా పొరపాటు జరిగితే సరిదిద్దుకుంటుంది. అటువంటి ఎక్కడా కూడా రాకుండా ఉంటాయని మాట్లాడతాం. మీరు చెప్పిన అంశాల మీద పోరాటాలు బాగానే ఉన్నాయి. వెల్లంపల్లి మీద, అవినీతి మీద మీరు ఆధారాలతో అనేక ఉన్నాయి అని చెప్పి అనేక దఫాలు మీరు విమర్శలు చేశారు. ఇప్పుడు అదే విమర్శలు మీరు కట్టుబడి ఉంటారా, లేకపోతే మీరు అన్నట్టుగానే రాజకీయంగా ఏదో విమర్శించానని తప్పించుకుంటారా? నేను ఏది మాట్లాడినా సరే, ఏది చేసినా సరే, నేను ప్రజల కోసమే మాట్లాడా, సమాజం కోసమే మాట్లాడా, కొన్ని సందర్భాల్లో పార్టీ చెప్పిన డైరెక్షన్లోనే మాట్లాడా. Brought to you by V-Guard.